దూరదర్శన్ సప్తగిరి ప్రజాసేవకు అంకితమైనటువంటి సంస్థ. ప్రజాసేవ అంటే ప్రజలకు ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు ప్రచారం ఇవ్వడంతో పాటు తరతరాలుగా మనకు ఉన్నటువంటి మనను నిలబెడుతున్నటువంటి సంప్రదాయాన్ని, విలువలను మరొక్కసారి వచ్చే తరాలకు గుర్తు చేసే విధంగా కార్యక్రమాలకు రూపకల్పన చేసి ప్రసారం చేయవలసినటువంటి బాధ్యత ఈ ప్రజాసేవలో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి సత్యం. ఈరోజు మేము ఒక్కసారి దూరదర్శన్ సప్తగిరి ఈ 5-6 సంవత్సరాలుగా ప్రసారం చేసినటువంటి ప్రత్యేక కార్యక్రమాల గురించి మననం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. దూరదర్శన్ సప్తగిరి మువ్వన సబడి పేరుతో వర్ధమాన నృత్య కళాకారులకు వేదికను కల్పించి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. అది ఒక ఆంధ్రదేశంలోనే కాదు, భారతదేశంలో మొత్తం ప్రపంచంలోనే ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న కార్యక్రమంగా తెలుగువారందరూ ప్రశంసించారు. రైతే రాజు, రైతు సోదరుల కొరకు ఒక కొత్త కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. అలాగే పాటల పల్లకి అనేటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని, మరో కొత్త కార్యక్రమాన్ని ఇటీవలే ప్రారంభించాం. మనకు అపారమైనటువంటి సంగీతం ఉంది, సంప్రదాయ సంగీతం, జానపద సంగీతం. దానితో పాటు లలిత సంగీతం కూడా సుప్రసిద్ధమైనటువంటిది. లలిత సంగీత కళాకారులను ప్రోత్సహించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఇటీవలే ప్రారంభించాం. మీకందరికీ తెలుసు, ఆదికవి నుంచి మేము మధ్య కాలం వరకు, అంటే సంప్రదాయ సాహిత్యంలో ప్రాచీన కాలం, తర్వాత దాన్ని మధ్యయుగం అని అంటున్నాం. అంటే ప్రబంధాల తరువాతి యుగం వరకు ఉన్నటువంటి మహాకవులను తీసుకొని ఒక్కొక్క కవిని ఎంపిక చేసి ఆ కవి ఆ మహాకవి గురించి తన భావనల్ని వ్యక్తం చేసేటువంటి కవి సమ్మేళనం ఈరోజు జరిగేటువంటి కవి సమ్మేళనం. ఈ కవి సమ్మేళనానికి ముఖ్య అతిథిగా రమణాచారి గారు రావడం అనేది మేము చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకు? రమణాచారి గారు సంప్రదాయ సాహిత్యాన్ని, ఆధునిక సాహిత్యాన్ని ఈ రెండింటినీ సమంగా గౌరవించేటువంటి ఒక ఉన్నతాధికారి. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు హనుమాన్ల భూమయ్య గారు, వారు ఈరోజు జ్యోతి ప్రకాశనం చేశారు. వారు కూడా సంప్రదాయ సాహిత్యానికి ఎంతో గౌరవం ఇచ్చేటువంటి ఒక అధ్యాపకులు, వైస్ ఛాన్సలర్. ఇటీవలే వారు సంప్రదాయ సాహిత్యానికి సంబంధించినటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు తెలుగు శాఖ తరఫున. ఇక ఈనాడు కవి సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బేతవోలు రామబ్రహ్మం గారు, వారు గొప్ప పండితులు. వారి వ్యాఖ్యానంలో ఈరోజు ఈ కవి సమ్మేళనం రూపుదిద్దుకుంటున్నది. దూరదర్శన్ సప్తగిరి తెలుగు సాహిత్యంలో ఎన్నో కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేసింది. ఇంతవరకు చేసినటువంటి కార్యక్రమాలు ఒక ఎత్తు, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కవి సమ్మేళనం, మహాకవులకు నీరాజనం పేరుతో జరుగుతున్నటువంటి ఈ కవి సమ్మేళనం ఒక ఎత్తు అని నేను భావిస్తున్నాను. మరొక్కసారి అందరికీ స్వాగతం పలుకుతూ సెలవు. ఓ కవి పండితుడు రాజుగారైతే ఆ దేశం విజయనగర సామ్రాజ్యమే. ఆ రాయలు సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయలే. ఆయన పాలనలో